హాయ్ డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ ఫ్యాక్ట్ స్పోర్ట్స్ ఛానల్. ప్రో కబడ్డీ సీజన్ 12 ఎంతో ఇంట్రెస్ట్గా వెయిట్ చేస్తున్న ప్రో కబడ్డీ ఫ్యాన్స్కి అయితే చాలా హ్యాపీ మూమెంట్. ఎందుకంటే దీనికి సంబంధించిన యాక్షన్ డేట్ని అయితే ప్రకటించారు. మే 31 అండ్ జూన్ 1 ఈ 2 రోజుల్లో ప్రో కబడ్డీకి సంబంధించినటువంటి యాక్షన్ అయితే జరుగుతుంది. అండ్ చాలా ఇంట్రెస్టింగ్, చాలా ఎక్సైటింగ్గా ఉండబోతుంది. ఇప్పుడు రిలీజ్ లిస్ట్ అండ్ రిటైన్ లిస్ట్, సో ఇవన్నీ కూడా చాలా హడావిడి ప్రో కబడ్డీకి సంబంధించి ఉంటుంది. ఆల్రెడీ కొందరు ప్లేయర్స్ రిటైన్ అయ్యారు కొన్ని టీమ్స్కి, అండ్ కొందరు కొత్త కోచెస్ వచ్చారు. అండ్ ప్రో కబడ్డీ యాక్షన్ కోసం చూసేవారంతా వీడియోని ఒకసారి గట్టిగా లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి. మీ ఫేవరెట్ టీం ఏది, ఆ టీంలో మీరు ఏ ప్లేయర్ని చూడాలనుకుంటున్నారు, ఆర్ పవన్ షరావత్ తెలుగు టైటాన్స్లో రిలీజ్ కావాలనుకుంటున్నారా వద్దా అనేది కూడా కామెంట్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎక్సైటింగ్ ప్రో కబడ్డీ అప్కమింగ్ సీజన్ కోసం. ప్రతి అప్డేట్ మన ఛానల్లో అయితే ఉంటుంది. అండ్ 31 మే అండ్ 1 జూన్ అంటే అతి త్వరలో, చాలా దగ్గరలోకి వచ్చేసింది. ఒక 15 డేస్లో దీనికి సంబంధించిన టీం డిసైడ్ అవుతుంది. ప్లే ఆఫ్ వెళ్ళాలంటే ఇప్పుడు ఈ యాక్షన్ అనేది చాలా ముఖ్యం. ఈ యాక్షన్లోనే మంచి ప్లేయర్స్ని కొనాల్సి అయితే ఉంటుంది. తెలుగు టైటాన్స్కి సంబంధించి అయితే విజయ్ మాలిక్ అండ్ ఆశీష్ నర్వాల్ ఇద్దరు కూడా చాలా ఎక్సైటింగ్ ప్లేయర్స్. వీళ్ళిద్దరు రాణించారు ఇంతకుముందు సీజన్ 11లో. వీళ్ళిద్దరిని ఎట్టి పరిస్థితుల్లో రిటైన్ చేసుకుంటున్నారు అని చెప్పి న్యూస్. అండ్ అదేవిధంగా శంకర్ గడాయ్ అండ్ ప్రఫుల్ జవారే, ఈ 4 ప్లేయర్స్ అయితే రిటైన్ అయ్యే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది. అండ్ దాదాపు కొంచెం తక్కువ ధరకు వచ్చే ప్లేయర్స్ అందరు రిటైన్ అవుతారు, ఎక్కువ ధరకు ఉన్న ప్లేయర్స్ రిలీజ్ అవుతారు. పవన్ షరావత్ రిలీజ్ అయినా కూడా యాక్షన్లో ఇతనికి కార్డు వాడచ్చు, కార్డు వాడి మళ్ళీ తీసుకోవచ్చు. ఒక ఆప్షన్ అయితే తెలుగు టైటాన్స్కి ఉంటుంది. వేరే ఎవరైనా ఎక్సైటింగ్ బిగ్ ప్లేయర్కి వెళ్తే మాత్రం చెప్పలేం, లేకపోతే వెంటనే బిఎం పవన్ షరావత్కు వాడేస్తారు. ఎందుకంటే కొందరు దొరకపోవచ్చు యాక్షన్లో. సో దీనికి సంబంధించిన రిలీజ్, రిటైన్ లిస్ట్, ఎవ్రీథింగ్ ఒక పెద్ద వీడియోతో నేను మళ్ళీ కలుస్తాను. అండ్ మీరైతే ఎక్సైటింగ్గా చూసారు, వీడియోని లైక్ చేయండి ప్రో కబడ్డీ కోసం.